మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తిన వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవనున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో డీజీపీకి ఈసీ కబురు చేయడం ఆసక్తికరంగా మారింది. డీజీపీని మార్చుతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఈసీ పిలుపు మరింత ఊతమిస్తోంది. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తిన వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవనున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో డీజీపీకి ఈసీ కబురు చేయడం ఆసక్తికరంగా మారింది. డీజీపీని మార్చుతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఈసీ పిలుపు మరింత ఊతమిస్తోంది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరి కాసేపట్లో ఎన్నికల కమిషనర్ను కలవనున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? కీలకంగా వైసీపీ డీజీపీ టార్గెట్ గా చేసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు ఇచ్చింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కీలకంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వారికి సహకరిస్తున్నారని కూడా వైసీపీ ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ ఆర్సీపీ ఢిల్లీకి రావాల్సిందిగా కూడా ఆదేశించింది. ఈ మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన తనపైన వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలపైన కేంద్ర ఎన్నికల సంఘం తన నుంచి విచారణ కోరేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అలాగే రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా తీసుకున్నటువంటి బందోబస్తు కావచ్చు, ఇతరత్ర అంశాలను కూడా ఈ భేటీలో వివరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కీలకంగా తనపైన వచ్చినటువంటి ఫిర్యాదులపైనే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కలిసిన తర్వాత తనపైన వచ్చేటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన వారు ఇచ్చేటువంటి ఫిర్యాదులపైన కూడా నివేదిక కావచ్చు, తన వివరణ కూడా కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. కీలకంగా రాష్ట్రంలో చాలా వేగంగా పరిణామాలు అనేది కూడా మారుతూ వస్తున్నాయి. వైసీపీ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీతో పాటు ఎన్నికలపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు దూరంగా ఉంచుతూ బదిలీ అనేది కూడా ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని పిలిపించుకోవడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనిపైన డీజీపీ ఎలాంటి వివరణ ఇస్తారు? 2 రోజుల క్రితం సీఎస్ కూడా ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. అప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా పైన కూడా తన దగ్గర నుంచి వివరాలు కూడా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే పైన వస్తున్నటువంటి ఫిర్యాదులు, అలాగే ఎన్నికల సందర్భంగా తీసుకున్నటువంటి భద్రతా ఏర్పాట్లపైన కూడా తన దగ్గర నుంచి వివరణ కోరేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ మదార్, థ్యాంక్ యూ.